కానీ ఇప్పుడు దేవుడు నీళ్ళకి వచ్చింది గోస. నల్ల నీళ్ళు కూడా రావట్లేవు, వస్తలేవు. అక్కడి నుంచి అప్పుడు కేసీఆర్ చేసిన నీళ్ళే ఇప్పుడు ఈడిస్తానికి వస్తుండే. ఇంకా అప్పటి నుంచి మేము చచ్చిపోదాం కావచ్చు నీళ్ళకు. వెనకటనే మోసి చచ్చిపోయినామని అంటే ఇప్పుడు మళ్ళీ వెనకటి మళ్ళీ అటు చెప్పిండు కరెక్టే. వెనకట రాజా ఇంద్రమ్మ పథకం రాజ్యం తెస్తా అన్నాడు, తెచ్చిండు. ఇన్ని మాటలు ఎట్లా ఆడు గెలిచేదాకా చేస్తా అన్నాడు, గెలిచినాక మన పని వాడు చేసుకుంటుండు అంతే. మీ రైతుల పరిస్థితి ఎట్లుందమ్మా? మా రైతుల పరిస్థితి గిట్నే ఉంది. రోడ్ల పంటే కూర్చుంటున్నాం మేము. ఓట్లు లేదు, పత్తికి ధర లేదు, పత్తి ఎల్లు లేదు, ఉన్న పత్తి జోకు లేదు, ధర లేదు. ఏం చేస్తాం మరి? ఎట్లుంది సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన? సంవత్సరం కాలంలోనా పెడతాడు ఎత్తి మీద పెట్టుకొని ఊరత తిరిగినట్టుంది. ఎందుకట్లా? అట్లుంది మా పరిస్థితి. ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి? మాకే బోనస్ లేదు. కేసీఆర్ ఉండగానన్నా ఇంకా కరోనా వస్తే మాకు మనిషికి 1500 పడ్డాయి. కరోనాలో ఇంటికి కూరగాయలు పంపించిండు, పప్పులు పంపించిండు, అన్ని తిన్నాం. గుడ్లు కూడా పంపించిండు. ఇంటింటికి బండి వచ్చి తిరిగి ఇంటింటికి వేసిపోయింది. ఇక ఆ కరోనా ఇప్పుడు వస్తే కుటుంబమే సావాలి ఇప్పుడు. ఎందుకట్లా? ఎందుకంటే అప్పుడు ఆయన వేసిండు, కూర్చొని తిన్నాం మేము. ఇట్లా నలుగురు కూర్చోవద్దని అన్నారు అనుకో, ఎవరి నెల వాళ్ళని కూర్చున్నా కానీ ఇంటికి ఒక కూరగాయల బండి వచ్చి వేసిపోయింది. మరి ఇప్పుడు నలుగురం ఒక దగ్గర ఉన్నా మేము బతకలేకపోతున్నాం. ఒకరు మేడ బతకాలి. మాకు ఏ వానకాలం ఎండకాలంలో కూడా మాకు పొలాలు వారిన ఒక్కొక్క ఎకరం బారింది. అసలు వానకాలంలోనే ఎకరం పొలం బారతలేదు. వానకాలంలో శిలలలో నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మా పొలాలు వారతలేవు. అప్పుడు శిలలో నీళ్ళు ఇచ్చారు కాబట్టి మోటార్లకు జలిచ్చింది, తాములు వచ్చినాయి, ఊట మర్రింది, బోలు పోసినాయి. శిలలకి నీళ్ళు ఇవ్వండి, ఇప్పుడు బోలెడికెళ్ళి వస్తాయి. మళ్ళా ఓట్లు వస్తే వాడు ఓట్లని కాంగ్రెస్ సర్పంచ్ ఓట్లకు కూడా చేతి గుర్తోడు ఓటు అయ్యి మన ఎవ్వడు రాడు. మా ఇళ్ళకు రాడు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లుంది మీకు? మేము ఎక్కలే. మీకోసమేగా మాది పెట్టింది. మాకోసం ఏం పెట్టారు? మేము బైకాడెక్కి ఇంటికాడ దిగుతున్నామా? రైతుల కోసం పెడతాందుకు ఉద్యోగాలు చేసిన వాళ్ళు బతుకుతున్నారు. మాకేం అవసరం అవి? రైతులకి మేము ఇంటికాడెక్కి అయితే పొలం కాడ దిగం కదా. రైతులం ఏమున్నా బైకాడికి ఇంటికాడికే తిరగటోళ్ళం మేము. ఏనాడో ఆపత్తులో సంతలకు పోతాం మేము రైతులం అని అంటే. బంగారం పెళ్లి రాలే. నా బిడ్డ పెళ్లి చేసిన నాకు రాలే. మీ బిడ్డ పెళ్లి చేసినా రాలే.